అనగనగా ఒక అందమైన అడవిలో ఒక అందమైన నెమలి ఉండేది. తను తన రంగురంగు రెక్కలను చూసి చాలా గర్వపడేది. తన అందాన్ని మించిన అందం అడవిలో ఇంకోటి లేదంటూ ఎప్పుడూ గర్వంగా ఉండేది. ఆ నెమలి ఒకరోజు ఒక కుందేలు పిల్ల దగ్గరికి వెళ్ళింది. ఆ కుందేలు పిల్లతో ఇలా అన్నది: ఓ కుందేలు పిల్ల, అడవిలో నేను అన్ని జంతువుల కంటే చాలా అందంగా ఉంటాను కదూ. నాలాగా ఎవ్వరూ నృత్యం చేయలేరు అని ఆ నెమలి ఆ కుందేలు పిల్లతో అన్నది. అందుకు ఆ కుందేలు, నీ ఈకలు, నీ నెమలి పింఛం చాలా అందంగా ఉన్నాయి, కానీ డ్యాన్స్ చేయాలంటే అందం ఒకటే సరిపోదు కదా అని కుందేలు పిల్ల నెమలితో అన్నది. అప్పుడు ఆ నెమలి ఇలా అంది: సరే కుందేలు పిల్ల, అడవిలో ఒక డ్యాన్స్ పోటీ పెడదాం. అప్పుడు నాకన్నా ఎవరు బాగా నృత్యం చేస్తారో తెలిసిపోతుంది అని రెక్కలు తిప్పుకుంటూ వెళ్ళిపోయింది ఆ నెమలి. ఇదంతా చెట్టుపై నుంచి చూస్తున్న గుడ్లగూబ, ఓ డ్యాన్స్ పోటీయా, చాలా బాగుంటుంది. డ్యాన్స్ పోటీ గురించి అడివంతా చెప్తూ తిరగసాగింది. అందరూ డ్యాన్స్ పోటీ కోసం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నెమలి మాత్రం తన రెక్కలను, తన అందాన్ని చూస్తూ మురిసిపోతూ ఉంది. ఇదంతా చూస్తున్న గుడ్లగూబ జంతువుల్ని ప్రోత్సహించడానికి ఇలా అన్నది: డ్యాన్స్ అనేది కేవలం ఆనందంతో వచ్చేది కాదు, మరియు అందంతో వచ్చేది కాదు. అందరూ కలిసి, పట్టుదలతో కలిసి మెలిసి చేస్తే ఒక పండుగగా మనం చేయొచ్చని ఆ గుడ్లగూబ మిగతా జంతువులతో అన్నది. పోటీ స్టార్ట్ అవ్వడంతో నెమలి తన అందమైన రెక్కలను ఊపుతూ కదలటం స్టార్ట్ చేసింది. అన్ని జంతువులు చప్పట్లు కొట్టాయి. అలా నెమలి డ్యాన్స్ పూర్తయింది. గుడ్లగూబ చెప్పిన మాటలు విన్న తర్వాత జంతువులన్నీ కలిసి డ్యాన్స్ చేద్దాం అని అనుకున్నాయి. స్టేజ్ మీద కుందేళ్ళు, రామచిలుకలు, ఏనుగులు, ఉడతలు కలిసి కర్మబద్ధంగా డ్యాన్స్ చేయటం స్టార్ట్ చేశాయి. ఏనుగు తన కాళ్ళను కింద కొడుతూ, తన శరీరాన్ని ఊపుతూ తొండంతో డ్యాన్స్ చేస్తూ ఉంది. దాంతోపాటు రామచిలుకలు, కుందేళ్ళు స్టేజ్ మీద గెంతటం మొదలుపెట్టాయి. ఉడతలు పాడుతూ డ్యాన్స్ చేయటం సాగాయి. అన్ని జంతువులు కలిసి డ్యాన్స్ చేయడంతో చాలా బాగా వచ్చింది. మిగతా జంతువులు పోటీని చూస్తూ, ఈలలు వేస్తూ, అరుస్తూ చప్పట్లతో అడవి మొత్తం దద్దరిల్లిపోయింది. ఇది చూసిన నెమలి అవాక్కయ్యి నోరు తెరిసి కంగు తిని అలానే చూస్తూ ఉండిపోయింది. తన తప్పు తెలుసుకొని నేను కూడా మీ టీంలో డ్యాన్స్ చేస్తా అని మిగతా జంతువులను అడిగింది. అలా నెమలి మరియు అన్ని జంతువులు కలిసి డ్యాన్స్ చేయటం స్టార్ట్ చేశారు. అలా హాయిగా అందరూ డ్యాన్స్ చేస్తూ ఆ పోటీని సంతోషంగా ముగించారు. మరి ఈ కథలో నీతి ఏంటో తెలుసా? ఐకమత్యమే మహాబలం.